హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అంజలి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈరోజు క్రిస్మస్ వ్లాగ్ అనుకోవచ్చు. కొన్ని క్లిప్స్ అయితే నేనైతే యాడ్ చేశాను. ఆ వీడియో అయితే మీకు ఈరోజు చూపించేస్తాను. నేను క్రిస్మస్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నానో అనేది ఈరోజు వీడియోలో చూపించేస్తాను. అంతకంటే మీరు ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడు నేను క్రిస్మస్ రోజు ఏమేమి చేశానో మీకైతే ఈరోజు వీడియోలో చెప్తాను. సో ఇది 24th వీడియో అనమాట. సో నేను ఊరు నుంచి వచ్చాను. నాకు తెలిసి టైము 4:30 అలా అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అనమాట. చాలా చలిగా ఉంది. సో అందుకోసము నేను మా ఇంట్లో వాళ్ళు చలిమంట అయితే వేసుకున్నాము. చాలా వెచ్చగా ఉంది. నాకేంటి అంటే నచ్చేది పల్లెటూరులో ఈ చలిమంట మాత్రమే అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్. సో నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఇది ఆ రోజు మార్నింగ్ మేము 24th వచ్చేసి ఇలా నేనే అనమాట దోశ వేస్తున్నాను. కారం దోశ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. రాయలసీమ స్టైల్లో నేనైతే కారం దోశ అనేది వేశాను. చాలా టేస్టీగా ఉంది. అందులో మనకు కావాలంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. నేను దీన్ని వీడియో అయితే తీసి పెట్టాను. మీకు కావాలంటే నేను తర్వాత అయినా పోస్ట్ చేసేస్తాను. టేస్ట్ మాత్రం కిర్రాక్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ టైం అనమాట. సో నైట్ అవుతా ఉంది. సో డెకరేషన్ చేసుకోవాలి కాబట్టి అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాము. ఇక్కడ నేను మా అన్నయ్య వచ్చేసి డెకరేషన్ చేస్తూ ఉన్నాము. సో మనకి ఇక్కడ శాంటా ఉన్నారు, అలాగే కొన్ని గిఫ్ట్స్ బాక్సెస్ ఉన్నాయి, లైటింగ్స్ ఉన్నాయి, అలాగే క్రిస్మస్ ట్రీ ఉంది. ఇంకా మనకి డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బెలూన్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు క్రిస్మస్ ట్రీ నేనే ఇక్కడ చేస్తూ ఉన్నాను. సో క్రిస్మస్ ట్రీని మనకు నచ్చినట్లుగా చాలా అందంగా మనము డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అదే నాకు బాగా నచ్చిన విషయము. ఇదేంటి అంటే స్టార్, మనకి చిన్న ట్రీ కదా, దానిపై మనం స్టార్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు చిన్న స్టార్ అనుకోవచ్చు. ఇలా ట్రీ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇక్కడ క్రిస్మస్ ట్రీని ముస్తాబ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి శాంటాని అయితే ఫస్ట్ పెట్టాము. అలాగే ఇంకా మనకి క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని నేను మా అన్నయ్య కొద్దిగా డెకరేట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెద్ద స్టార్ మా ఇంట్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా అయిపోయింది. సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా లైటింగ్స్ వేసాము. సో ఫైనల్గా క్రిస్మస్ ట్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు బెల్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అలాగే శాంటా కూడా ఉన్నారు, లైటింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న డ్రమ్స్ ఉన్నాయి. సో అందుకే నాకు క్రిస్మస్ ట్రీ అంటే చాలా ఇష్టము. ఎందుకో అందుకే నాకు అందుకే ప్రతి ఇయర్ మేము ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ అనేది పెడతాము. అలాగే మీకు కూడా ఈ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇవైతే లైటింగ్స్ అన్నమాట. గోల్డ్ కలర్ కాకుండా ఇలా కలర్ఫుల్గా లైటింగ్స్ ఉంటే బాగుంటుంది అని సో ఇలా కలర్ఫుల్గా తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి నైట్ అనమాట. నైట్ శాంటా మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పిల్లలతో అందరితో ప్రేయర్ చేస్తున్నారు. ఏంటి అంటే మనకు రేపు క్రిస్మస్ అనగా ఇవాల్టి రోజు అంటే 24th మనకి నైట్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఇలా శాంటా వేసుకొని చిన్న బాలయేసుతో ఇలా పిల్లలతో వస్తారనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇలా ప్రేయర్ చేస్తారు. సో మా ఇంట్లో కూడా చిన్న శాంటా వచ్చేసి ఇలా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మా అమ్మ లోనికి తీసుకొని వెళ్ళి సో అది చల్లిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇంటికి అనేది మంచిది కాబట్టి. సో ఇక్కడ మా నాన్న కానుకిస్తున్నారు. ఈయన వచ్చేసి మనకు బాలయేసు. ఇది వచ్చేసి మా చిన్ని క్రిస్మస్ ట్రీ అన్నమాట. ఇంకా ప్రేయర్ అంతా అయిపోయింది. సో
పిల్లలు అందరు కలిసి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలామంది బోల్డ్ అంతమంది పిల్లలు కిందే ఉన్నారు. ఇది వచ్చేసి డెకరేషన్ అనమాట. మాకు ఏంటి అంటే ప్రేయర్కి టైం అయిపోతూ ఉంది. సో మేము నైట్ 12కి అక్కడ 25th చర్చిలో ఉండాలి. బట్ ఏంటంటే కొద్దిగైనా డెకరేషన్ చేసుకుందాము అని ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకున్నాము. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఏంటి అంటే టైం అనేది సరిపోలేదు. సో అందుకోసం ఈ విధంగా జస్ట్ కొద్దిగా ఫస్ట్ డెకరేషన్ అనేది చేసేసుకున్నాము. ఇది వచ్చేసి మాకు హాల్లో, ఇది వచ్చేసి దేవుడి గది దగ్గర. ఇది చిన్నగా జస్ట్ మనకి లైటింగ్ ఉండాలి దేవుడి దగ్గర 25th అని మేము వేసాము. ఇది వచ్చేసి మా మమ్మీ క్యాండిల్ అనేది లైటింగ్ చేస్తూ ఉంది. సో ప్రేయర్కి వెళ్ళిపోతూ ఉన్నాం కదా, అందుకని ఫస్ట్ దేవుడి గదికి ఇలా లైటింగ్ అనేది ఇచ్చేస్తుంది. ఇది ఫైనల్గా వచ్చేసి మా సింపుల్గా మా దేవుడి గది. ఇంకా డెకరేషన్ చేయాలి, బట్ ఏంటి అంటే టైం లేక మేము చేయలేదు. ఇంకా ఫైనల్గా వచ్చేసి మేము అంటే 24th నైట్న మేము ప్రేయర్కి వెళ్ళామన్నమాట. సో మనకి పాస్టర్ గారు వస్తూ ఉన్నారు. సో టైం అయితే అవుతూ ఉంది, 12 అలా అవుతూ ఉంది, 11:30 అలా. సో ఇక్కడ మాకు ప్రేయర్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు లిటిల్ ఏంజల్స్ అనేవాళ్ళు వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకు డాన్సెస్ ఉంటాయి, అలాగే డ్రామాస్ కూడా ఉంటాయి. సో అందుకోసం అంత అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. 12 అనేది అవబోతుంది కాబట్టి. ఇది వచ్చేసి నా చిన్న సెల్ఫీ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు అనుకుంటాను. సో నంద్యాల వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటాను. సో ఆయన కూడా వచ్చారు. ప్రతి ఇయర్ ఆయన కూడా వచ్చి మాకు సెలబ్రేట్ అనేది చేస్తారు. సో ఆయన మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన కూడా మాట్లాడి ఫైనల్గా ఆయన అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ చెప్పాను కదా లిటిల్ ఏంజల్స్ మనకి డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా బోల్డ్ డ్యాన్స్లు వేశారు కానీ నేనే వీడియో తీయలేదు. సో ఫస్ట్ ఎంజాయ్ చేద్దామని సో నేనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది నెక్స్ట్ స్క్రిప్ట్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనకు జీసస్ అనేవారు ఎలా పుట్టారు ఏంటి అనేది హిస్టరీ ఏంటి అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు దేవదూత, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటి అంటే మేరీ మాత. సో మనకి ఇక్కడ దేవదూత వచ్చేసి మనకి మేరీ మాతకి చెప్తూ ఉంది జీసస్ అనేవాళ్ళు ఎలా పుడతారు ఏంటి అని. ఇక్కడ వచ్చేసి మనకు అది అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత క్యాండిల్ లైటింగ్ అనేది ఉంటుంది. సో మనకి ఫాదర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత ఆయన లైటింగ్ ఇచ్చి సో అందరికీ ఇలా అదే లైటింగ్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకు క్యాండిల్ లైటింగ్. ఇలా క్యాండిల్స్ అనేవి వేసేసుకున్న తర్వాత 12 అవుతుంది అనే ఆ టైంలో ఇలా మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాము. క్యాండిల్ లైటింగ్ అంటారు దీన్ని. దేవుణ్ణి మనము స్మరిస్తూ ఇలా ప్రేయర్ చేస్తున్నాం అన్నమాట. ఇదొక మనకి చర్చిలో ఈ విధంగా చేయాలి కాబట్టి మేము ప్రతి ఇయర్ ఈ విధంగానే చేస్తాము. ఇది వచ్చేసి మనకు క్యాండిల్ లైటింగ్ అంటారు. ప్రేయర్ టైం అనేది అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:33 అలా అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అనమాట, చాలా చలిగా ఉంది. రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. అది వచ్చేసి నా మెహందీ. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది 25th అనమాట. ఇది 25th వ్లాగ్ అనుకోవచ్చు. జస్ట్ కొన్ని క్లిప్సే వేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందరూ చాలా చక్కగా డాన్సెస్ అయితే చాలామంది వేశారు. బట్ ఏంటి అంటే నేను కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు క్రిస్మస్ రోజున 25th రోజున చిన్నపిల్లలు, అలాగే పెద్దవాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా సిస్టర్స్ చాలామంది డాన్సెస్ అయితే వేశారు. నేనైతే అన్ని క్లిప్స్ అనేవి పోస్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఇది దేవదాసు సినిమాలో ఏదో కొంచెం ఒక సాంగ్ అనుకుంటాను ఇది. ఇక్కడ మా డాడీ గారు
మా నాన్నగారు. సో చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయి మరి ఇక్కడ చేస్తూ ఉన్నారు. నేనైతే సాంగ్ యాడ్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి మనకు మార్నింగ్ అనమాట, ఐ మీన్ ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మనకు క్రిస్మస్ వంటలు అనేవి రెడీ అవుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మటన్ అనమాట. అంటే క్రిస్మస్ రోజు మేము చేసుకున్న వంటలు అనేవి ఇప్పుడైతే చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకు మటన్ పొయ్యి మీద చేస్తే మనకు ఆ టేస్ట్ వేరని ఇక్కడ కట్టెల పొయ్యి మీద మనకు మటన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ కిచెన్లో వచ్చేసి ఇది కూడా ఒక ఐటెం అనమాట. ఇది రెండో ఐటము. ఇక్కడ వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి దీన్ని కూడా చాలా బాగా ఫ్రై చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. బట్ నేనైతే ఎప్పుడు తినలేదు, మీకోసం అయితే ఇది చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ పకోడా కోసం. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది 3 kgs వేశారు ఇక్కడ. చికెన్ పకోడా అనేది బాగుంటుంది అని. సో ఇక్కడ చేస్తుంది మా సిస్టర్. చికెన్ పకోడా అనేది చేస్తూ ఉన్నారు. నాకైతే రాదు. వీళ్ళైతే చాలా బాగా అయితే తింటే చాలా రుచిగా అయితే ఉంది. ఇవైతే నేను వీడియో తీద్దాము అనుకున్నాను ఫుల్గా, బట్ ఏంటి అంటే కుదరలేదు. జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పెరుగు అలా అన్నీ వేసి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసేస్తూ ఉన్నారనమాట. మేము కొద్దిగా కారం అనేది ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా మేము కారం అనేది సరిపోలేదు అనేసరికి మళ్ళీ వేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు పెరుగు యాడ్ చేసేస్తున్నారు. ఇంకా వీటిలో అన్నీ యాడ్ చేసేసారు. కొత్తిమీర, పసుపు అలా చాలా ఐటమ్స్ అయితే యాడ్ చేశారు. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశారు. సో అలా మిక్స్ చేసేసిన తర్వాత 1/2 అవర్ ఉంచి ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా ఇద్దరి సిస్టర్స్ అలాగే నా బిగ్ బ్రదర్ ఇక్కడ ఫ్రై అయితే చేస్తూ ఉన్నారు. సో టేస్ట్ అయితే చాలా బాగా అదిరిపోయింది. ఇక్కడ ఈ విధంగా అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ వాటిని ఫ్రై చేస్తూ ఉన్నారనమాట. వేసిన వెంటనే మనము కలపకుండా ఒక 2 minutes అలా అయితే ఆగాలంట. ఆగిన తర్వాత మనము ఫ్రై చేసుకోవాలంట. లేదంటే ఏంటి అంటే మనకు అందులో ఉన్న మసాలా అంతా ఆయిల్కి పట్టిపోద్దంట. కార్న్ఫ్లవర్ కూడా వేసి దీన్ని మనము బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ వస్తుంది. మసాలా కూడా విడిపోకుండా ఉంటుంది. ఇలా రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము పక్కకు తీసేసుకోవాలి. మా దగ్గర ఏంటి అంటే టిష్యూ పేపర్స్ అప్పుడు ఆ టైంలో లేవు. అందుకోసం ఇలా పేపర్ వేసి మేము ఆయిల్ అనేది మేనేజ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఫ్రై చేసేవారు మా బ్రదరు. సో చూసారా చికెన్ పకోడా అనేది ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మనకు బిర్యానీ రైస్ అనమాట. ఇక్కడ మనకి మటన్ అయిపోయిన వెంటనే ఇక్కడ వీళ్ళు ఇది బిర్యానీ రైస్ అనేది పెట్టారు. ఇక్కడ చేస్తుంది మా పిన్ని గారు, మా పెద్ద పిన్ని గారు. ఇది కూడా నేను ఫుల్ అయితే వీడియో తీయలేదు, జస్ట్ కొద్దిగానే తీసాను. ఇవి వచ్చేసి మనకు బిర్యానీ ఆకు మసాలా, బిర్యానీ రైస్కి మనకి ఏమేమి మసాలా కావాలో అన్నీ వేసేసి చేసేసారు. ఇది వచ్చేసి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది చికెన్ కర్రీ. ఇక్కడ చేస్తున్నవారు మా బిగ్ బ్రదరు, మా అన్న చికెన్ అయితే చాలా టేస్టీగా చేస్తారు. సో ఇక్కడ అందుకే మా అన్న చికెన్ చేస్తున్నారు. మా అన్న అలాగే మా చెల్లి హస్బెండ్ కూడా ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారనమాట. టేస్ట్ అయితే వీళ్ళిద్దరూ చాలా బాగా చేస్తారు చికెన్, అందుకోసం వీళ్ళకు చికెన్ అప్పగిచ్చేసారు. సో ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. టేస్ట్లు అయితే అన్నీ సూపర్ బండి, అన్నీ చాలా బాగున్నాయి. సో ఫైనల్గా మనకు బిర్యానీ రైస్ అనేది ఈ విధంగా ఉంది. మసాలా అనేది ఎక్కువ యాడ్ చేయలేదు వీళ్ళు ఇక్కడ. సో ఫైనల్గా క్రిస్మస్కి మా వంటలు వచ్చేసి ఇవన్నమాట. నాన్ వెజ్లో వచ్చేసి సో చూసారా వైట్ రైస్, చికెన్ పకోడా, అలాగే బిర్యానీ రైస్. ఇంకా ఇందులో నేను మటన్ కర్రీ వేయలేదు, మర్చిపోయాను. మటన్ కర్రీ కూడా ఉంది ఇందులో. ఇది వచ్చేసి మనకు చికెన్ కర్రీ. ఇది బ్లాక్ ఉంది కదా, అదేదో నాకైతే తెలీదు. ఇంకా ఆనియన్స్, మటన్ అయితే పక్కన ఉంది, అది నేను వేయలేదు. స్వీట్స్కి వచ్చేసరికి ఇవన్నమాట మా స్వీట్స్ వచ్చేసి. ఇలా మా క్రిస్మస్ అనేది ఎండ్ అయిపోయింది. మీకైతే నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.